హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. బోయింగ్ 787 విమానాల భద్రత తనిఖీలు. సో ఘోర ప్రమాదం జరిగిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ఫెయిల్ సాంకేతికత ఇతరత్ర ఇంజన్ వైఫల్యాల విమాన పతనానికి దారితీశాయని, టేకాఫ్ దశలో నిర్ణీత ఎత్తును చేరుకోకపోవడం వల్లనే విమానాశ్రయ సమీపంలో విమానం మంటల్లో కాలిపోయిందని నిర్ధారణ అయింది. దీంతో పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు ఈ రకం విమానాలన్నింటినీ పూర్తిస్థాయి సమగ్ర తనిఖీల తర్వాతనే ప్రయాణికులకు అనుమతిస్తున్నారు. సో ఏదైతే మనం చూడొచ్చు, బోయింగ్ విమానం ప్రమాదానికి గురై ఈనాడు 270 మందికి ప్రాణాలకు పోయినట్టుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈనాడు ఆ విధమైనటువంటి విమానాలు సాంకేతిక లోపాలు ఏ విధంగా మనం కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడవచ్చు. బీజేపీ అధ్యక్ష పదవికి 2 సార్లు క్రియాశీలక సభ్యుడై ఉంటేనే అర్హత అన్నట్టు కిషన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు అనమాట. మరి ఈటల ఏమంటారో చూసుకోవాలి. విద్య కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం, విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు. విక్టోరియా మెమోరియల్ స్కూల్కు 5 కోట్ల నిధులు మంజూరు. విక్టోరియా మెమోరియల్ హోమ్లో డిప్యూటీ సీఎం మల్లు బటెక్ ప్రమాదం అన్నట్టు చూసుకొచ్చి నాడు ప్రభుత్వ పాఠశాల విద్య కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని, ఎన్ని నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వ పాఠశాలలు ఎట్లున్నాయి అట్లనే ఉంటున్నాయి బటెక్ విక్రమార్క గారు. కాబట్టి ఈనాడు మేము చూపిస్తాము, 2-3 రోజులు ఆగు, మేము కూడా స్కూల్లో పర్యటన పోతాము. ఏ స్కూల్ ఎట్లెట్లున్నాయి, ఏ ఇబ్బందులు ఎట్లున్నాయి, ఎన్ని నిధులు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినా మరి ప్రభుత్వ పాఠశాలలు అట్లనుకుంటాం, మేము కూడా చూపిస్తాం అన్న వాళ్ళకు విజయ రూపాన్ని భౌతిక కాయం అప్పగింత 32 మృతదేహాల అవశేషాలకు DNA పూర్తి, వారి బంధువులకు అందించే ఏర్పాట్లు, మృతులు ఎవరెవరు తీర్చడం సంక్లిష్టం అన్నట్టు DNA టెస్టులోనే నాడు మృతులు గుర్తించేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో కొంచెం లేట్ అయినా కానీ వారి శరీరాలను వారికి ఇచ్చేటటువంటి బాధ్యతలు తీసుకున్నారు. జనగణనపై నేటి నోటిఫికేషన్, ఏర్పాట్లపై అమిత్ షా సమీక్ష. దేశంలో జరిగే జనాభా లెక్కల ప్రక్రియ సంబంధిత నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. ఈ విషయాన్ని అధికారిక ప్రకటన తెలిపారు. కాగా జనగణన ప్రక్రియ ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్షించారు. ఖచ్చితంగా జరగాలి జనగణన, కులగణన, టోటల్గా
ఈనాడు ఆ కులాల ప్రాతిపదికన జనాలు ఏ విధంగా ఉన్నారు అన్ని లెక్కలు తీస్తేనే ఈనాడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆర్థికంగా కానీ, అదేవిధంగా రాజకీయంగా కానీ, ఉద్యోగాల్లో కానీ ప్రతి దాంట్లో భవిష్యత్తులో బాగుండాలంటే ఖచ్చితంగా జనగణన కులగణన కూడా జరగాలి. బీఆర్ఎస్ నేతలపై పెట్టే కేసులు ఎఫ్ఐఆర్ గాంధీ భవన్లో రెడీ అవుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఏదైతే ఈనాడు ఎవరు ప్రశ్నించినా సరే ఖచ్చితంగా కేసులు పెడతా ఉన్నారు. కొంచెం ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారు అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈనాడు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడేటటువంటి ప్రభుత్వం దయచేసి మానుకోవాలి. జర్నలిస్టుల సోదరుల మీద, రిపోర్టర్ల మీద ఈనాడు ఇష్టానుసారంగా కేసులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఖచ్చితంగా ఈనాడు జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఏకం కావాలి, ఏకదాటిపైకి రావాలి. ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా అందరం ఒక మంచి స్నేహభావంతో ముందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిందిగా పెట్టుకుంటారు. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. ఈరోజు సత్యమేవ జయతే తెలుగు పత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.